పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడు. మా అబ్బాయి గోడ కూడా ఇచ్చాడు. అది ఆ ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వర్ అనేవాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది, ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని వస్తా ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తినడానికి. ఇదాని సంస్కృతి. తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు, వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను. రోజు బయట పెడతా, నీ వ్యవహారాన్ని బయట పెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడిస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉండదో ఎవడెవరు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ, ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ, నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా, నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సహాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ₹1 నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు నోటీస్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏం సార్ ఇది, మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన, చోటా నాయకులు. ఈ బెదిరింపు ఏందో, ఈ అధికారులు ఏందో. కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా, వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేశామో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు, మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటికి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి. ఇచ్చి నీ పని చెయ్యి. వాడిని కొట్టు, వీడిని కొట్టిన తర్వాత ఏమన్నా అడిగితే నాకేం తెలియదు. ఏంది ఇది, మనుషులు కొట్టేది ఏంది? ఏముంది, రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా. కాకపోతే కేసులు పెడతారు, లోపల వేస్తారు. ఏమవుతుంది? 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డులు పెట్టిస్తావా పారిపోయాడని? ఏందయ్యా పారిపోయేది? సిగ్గుండాలా? ఒకటైతే చెప్తున్నా, నేను మటుకి నాకు ఇంకా 1-2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులు ఎగ్గొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం, నా మనుషులకి, నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్లో రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారు రేపు ఎలక్షన్.